ఆన్ మీడియాకు స్వాగతం. పోరంబోకు గ్రామకంఠం భూముల పరిరక్షణ బాధ్యత మున్సిపల్ కమిషనర్దే. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సర్వే నంబర్ 403 విషయంలో ఈ బాధ్యత నిర్వర్తించబడిందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. మున్సిపాలిటీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో సర్వే నెంబర్ 403లోని భూమి పోరంబోకు గ్రామకంఠము అంటే ప్రభుత్వ భూమి అని స్పష్టంగా పేర్కొంది. అయితే పిటిషనర్ దామోజీపురపు భారతి వాదన ప్రకారం సత్యనారాయణ స్వామి గుడి వద్ద ఉన్న ఈ ప్రభుత్వ భూమిలో కృష్ణా రైస్ మిల్ స్థలాలు కొనసాగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ కీలక అంశం ఏమిటంటే పోరంబోకు గ్రామకంఠం భూములను ఆక్రమణల నుంచి రక్షించడం, అనధికార వినియోగాన్ని అడ్డుకోవడం మున్సిపల్ కమిషనర్ బాధ్యతగా చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే ఈ భూముల వినియోగంలో ఉన్నప్పటికీ మున్సిపాలిటీ స్థాయిలో ముందస్తు చర్యలు తీసుకున్నారా లేదా ఆక్రమణలపై విచారణ జరిపారా అన్న అంశాలపై స్పష్టత లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతివాది విజేష్ కుమార్ తాయల్ తనకి ఈ భూమిపై హక్కులు ఉన్నట్లు వాదిస్తున్నారు. అయితే మున్సిపాలిటీ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు ఏ బిల్డింగ్ అనుమతులు ఇవ్వలేదు, ఏ టీడీఆర్ బాండ్లు కూడా జారీ చేయలేదు. అంటే ప్రభుత్వ భూమిని కోర్టు అడిగినప్పుడు చెప్పిన మున్సిపాలిటీ ఈ భూమి పరిరక్షణ కోసం ముందుగానే చర్యలు తీసుకోలేదన్న ప్రశ్న ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. ఈ నేపథ్యంలో పోరంబోకు గ్రామకంఠ భూమిపై మున్సిపల్ కమిషనర్ల బాధ్యత, ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికారుల పాత్ర హైకోర్టు పరిశీలనలో కీలకంగా మారే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరికొన్ని వార్తల కోసం మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.